వెల్కమ్ టు శ్వేత న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచనలు. ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. కలెక్టర్ చాకలి ఐలమ్మ ఆశయాలు ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపు. జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూల బతుకమ్మ వేడుకలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచించారు. వర్షాలతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. మొదటిగా రామయ్యపల్లి గ్రామంలోని 20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత నరసింహులపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఖిలవనపర్తి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ సమీపంలో ఉన్న కళ్యాణ మండపంలోని 15 లక్షల అంచనా వ్యయంతో కొత్తగా నిర్మించనున్న వంటశాల గదికి భూమి పూజ చేశారు. అక్కడే ఏర్పాటు చేసిన పార్టీ చేరికల కార్యక్రమంలో రచ్చపల్లి తాజా మాజీ సర్పంచ్ మోరా సుధాకర్తో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్లో చేరగా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మీడియాతో మాట్లాడుతూ వాతావరణంలో వచ్చిన మార్పులతో తెలంగాణలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వర్షాలపై అధికారులకు పలు సూచనలు చేశారని, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికారులు సైతం వర్షాల పట్ల అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ఈ పర్యటనలో మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తిరుపతి రెడ్డి, మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్ ఉన్నారు. వాతావరణంలో పెను మార్పుల వల్ల అకాల వర్షాలతోని గ్రామీణ ప్రాంత ప్రజలు కానీ పట్టణ ప్రాంత ప్రజలు కానీ తీవ్రమైన ఇబ్బందుల పాలయ్యే పరిస్థితి కాబట్టి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినట్టు ఆదేశపరంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి గ్రామీణ ప్రాంతం ఉండే ప్రజలు కూడా ఏదైతే చెరువులు కానీ కుంటలు కానీ ప్రమాదకరమైన పరిస్థితి ఉంటే ఆ మండలాలకు సంబంధించిన అధికారులకు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, ముఖ్యంగా ఈ భారీ వర్షాలతోని రైతాంగం కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా మరి అన్ని విధాలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ధర్మపురి నియోజకవర్గ అదేవిధంగా మంత్రిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను పిలుపునిస్తున్నాను. వీరవనిత చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా కరీంనగర్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. మల్టీప్లెక్స్ ముందు ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ అంటే తెలంగాణ భూమి కోసం, భుక్తి కోసం పోరాడిన వీర వనిత అని, ఆమె ఆశయాలు ప్రతి ఒక్కరూ కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా ఆమె సేవలను కలెక్టర్ కొనియాడారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రాచకొండ నరేష్, జిల్లా గౌరవ అధ్యక్షులు కొత్తకొండ రాజయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్తకొండ శ్రీనివాస్, రాచకొండ కొమరయ్య, డ్రై క్లీనింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బూత్కోరి శివకృష్ణ, తిమ్మాపూర్ మండల్ ప్రెసిడెంట్ పొన్నం శ్రీనివాస్, బీజేపీ నాయకుడు ఉప్పరపల్లి శ్రీనివాస్, మునిగంటి కుమారు, చింతకుంట గ్రామ శాఖ అధ్యక్షులు కిట్టు, మైలారం శ్రీనివాస్, తడిగుప్పల సతీష్, మైలారం శ్రీనివాస్, కొల్లూరి కుమార్, కిరణ్, తొట్టి శ్రీనివాస్, మహేష్, గంగిపల్లి రాజు, గంగిపల్లి విష్ణు, గంగిపల్లి నాగరాజు, రాజు, పంతంగి రవి, వల్లంపాటి శ్రీనివాసు, మునిగంటి లింగయ్య, బాలరాజు, వివిధ కుల సంఘాల నాయకులు మరియు రజక సంఘం బంధువులు అందరూ పాల్గొన్నారు. పోరాట యోధురాలు మరి చాకలి ఐలమ్మ గారి 130వ జయంతి సందర్భంగా మరి భారతీయ జనతా పార్టీ ఓబీసీ సెల్ ఆధ్వర్యంలో మరి కరీంనగర్లో ఉన్నటువంటి చాకలి ఐలమ్మ గారి విగ్రహానికి ఘనంగా మరి పుష్పమాలలు వేసి మరి వారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి నిజంగా ఒక గొప్ప పోరాట యోధురాలు. మరి 130 సంవత్సరాల క్రితం జన్మించినప్పటికీ ఆ రోజున్న పరిస్థితులకు మరి అన్ని కూడా తెగించి కొట్లాడినటువంటి మహిళ మరి చాకలి ఐలమ్మ గారు. ఆ రోజు భూస్వాముల యొక్క నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా, మరి అదేవిధంగా రజాకారుల యొక్క నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా మరి గొప్పగా పోరాటం చేసినటువంటి మహిళ మరి చాకలి ఐలమ్మ గారు. మరి వారి పోరాట స్ఫూర్తిని ఇప్పటికీ నేటి తరాలకు కూడా ఆదర్శంగా నిలుస్తూ ఉన్నది. మరి వారు చూపిన పోరాట బాటలో మరి వారు చూపిన తెగువని ఇప్పటికి కూడా యువతరం అలవరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికి కూడా సమాజంలో అక్కడక్కడ జరుగుతున్నటువంటి దురాగతాలను కావచ్చు, మరి అన్యాయాలు కావచ్చు, ఎదిరించడానికి వారిని స్ఫూర్తిగా తీసుకొని మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా కూడా తెలంగాణ అంటేనే పోరాటాల గడ్డ. మరి అటువంటి గడ్డలో మరి ఒక గొప్ప యోధురాలు మరి చాకలి ఐలమ్మ గారు జన్మించడం అనేది చాలా గర్వకారణం.
ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి ఘనంగా కరీంనగర్ జిల్లా ప్రతిమ మల్టీప్లెక్స్ బీసీ కార్పొరేషన్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా కరీంనగర్ కలెక్టర్ గారు మరియు వివిధ ప్రజాప్రతినిధులు వచ్చి ఘనంగా నివాళులర్పించినారు. మేము ప్రభుత్వాన్ని ఒకటే విన్నవించుకుంటున్నాం, వర్ధంతి కానీ జయంతి కానీ మాకు చిన్నగా తూతూ మంత్రంగా 10,000 రూపాయలు, జయంతికి 10,000 రూపాయలు, వర్ధంతికి 5,000 రూపాయలు ఇస్తారు. మేము ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మాకు వచ్చే జయంతి వరకు ఒక కార్యాచరణ రూపొందించి మా ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య గారు కానీ, ఇప్పుడు జయంతి చైర్మన్ వీర్లపల్లి శంకరన్న ఎమ్మెల్యే శంకరన్న గారు కానీ వారు ప్రత్యేకత చొరవ తీసుకొని ప్రతి జిల్లాకు ఒక 2 లక్షల రూపాయలు శాంక్షన్ చేసే విధానంగా కార్యాచరణ రూపొందించాలని మేము కరీంనగర్ రజక సంఘం జిల్లా తరపున డిమాండ్ చేస్తున్నాం. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పి మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్ అన్నారు. నేడు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని కలెక్టరేట్ రోడ్డులో గల వారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని తీసుకుని యువత ముందుకు సాగాలన్నారు. వారి జయంతి వర్ధంతి వేడుకలను ప్రభుత్వం ఘనంగా నిర్వహించాలని తూతూ మంత్రంగా చేపట్టకూడదని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో జయంతి వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలోని నగర్ బీఆర్ఎస్ అధ్యక్షులు చెల్లా హరిశంకర్తో పాటు 37వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఆర్ఏ రవి గౌడ్, 55వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చేతి చంద్రశేఖర్, 39వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పటేల్ సుధీర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అనుమల్ల ఉమాశంకర్, సత్యనేని శ్రీనివాస్, యువ నాయకులు చిలివేరి అఖిల్, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భూమి కొరకు, భుక్తి కొరకు, వెట్టి చాకిరి విముక్తి కొరకు పోరాటం చేసిన చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఈరోజు నగర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జయంతి సందర్భంగా ఘన నివాళి చాకలి ఐలమ్మ గారికి అర్పించడం జరిగింది. మరి ఆనాడు నైజాం నిరంకుశ పాలన మీద పోరాటం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన చాకలి ఐలమ్మ పోరాట యోధురాలు మనకెంతో ఆదర్శం. తెలంగాణ ఉద్యమంలో కానీ ఆనాటి తెలంగాణ నిజాము విముక్తి కొరకు కూడా పోరాడిన మా నాయకురాలు స్ఫూర్తితో మనమందరం కూడా గొప్పగా తెలంగాణను ముందుకు పోయే దిశగా, అంత పోరాట పతిమతో మన తెలంగాణను మనం ముందుకు తీసుకుపోయే దిశగా ఆమె ఆశయాలు సాధించే కొరకు మనం ఆర్నిశలు కృషి చేయవలసిన అవసరం ఉందని తెలియజేస్తూ, అదేవిధంగా చాకలి ఐలమ్మ మరి ఈరోజు జయంతి సందర్భంగా అఫీషియల్గా కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. అఫీషియల్గా మరి ఏర్పాట్లో కూడా కొన్ని ఇబ్బందులు జరిగినాయని మాకు కొందరు మన రజక సంఘం వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డట్టు కూడా చెప్పడం జరిగింది. ఆధునిక వైద్య సాంకేతికతలో మరో గొప్ప ముందడుగు వేసిన యశోద హాస్పిటల్స్ హైటెక్ సిటీ బ్రాంచ్ దేశంలోని తొలిసారిగా ఎలక్ట్రా యూనిటీ ఎంఆర్ లినాక్ను ప్రారంభించింది. ఈ వినూత్న యంత్రం రేడియేషన్ ఆంకాలజీ రంగంలో ఖచ్చితత్వం, అనుకూలత, వ్యక్తీకరణకు కొత్త ప్రమాణాలను స్థాపించింది. ఆంకాలజీ చికిత్సలో ముఖ్యమైన సవాలు కణితులను సురక్షితంగా లక్ష్యం చేసుకోవటం, చుట్టుపక్కల కణజాలాన్ని రక్షించడం. ఎంఆర్ లినాక్ ఈ సవాల్ను అధిగమిస్తూ ఎంఆర్ఐ యొక్క అధునాతన ఇమేజింగ్ టెక్నాలజీని లీనియర్ యాక్సలరేటర్ రేడియేషన్ సామర్థ్యంతో సమ్మిళితం చేస్తుంది. ఎంఆర్ఐ బంగారు ప్రమాణంగా నిలుస్తూ మెదడు, కాలేయం, ప్రోస్టేట్, రెక్టల్, గర్భాశయం వంటి క్యాన్సర్లలో కణితి స్పష్టతను అద్భుతంగా చూపిస్తుంది. ఇతర ఇమేజింగ్ పద్ధతులతో పోలిస్తే మృదు కణజాల వ్యత్యాసం అంటే ఎక్కువగా ఉండటంతో కణితి మరియు సాధారణ కణజాలం మధ్య ఖచ్చితమైన గీతలు కనిపిస్తాయి. సిటీ స్కాన్లతో పోలిస్తే అదనపు అయనీకరణ రేడియేషన్ మోరాదు లేకపోవటం రోగుల భయాన్ని తగ్గిస్తుంది. రియల్ టైంలో కణితి కదలికలను గమనిస్తూ రేడియేషన్ మోతాదు కేవలం అవసరమైన ప్రాంతానికే చేరేలా అధిక నియంత్రణ కల్పిస్తుంది. ఈ సాంకేతికత ద్వారా మెదడు, కాలేయం, ప్రోస్టేట్, గర్భాశయం, మృదు కణజాల కణితులు వంటి పలు
పలు రకాల క్యాన్సర్లకు మరింత సురక్షితంగా సమర్థవంతంగా చికిత్స అందించవచ్చు. రోగుల జీవన ప్రమాణాన్ని పెంచుతూ చికిత్సలోని విప్లవాత్మకమైన మార్పు తేవడంలో ఎంఆర్ లినాక్ కీలక పాత్ర పోషించనుంది. యశోద హాస్పిటల్స్ ఈ వినూత్న యంత్రాన్ని ప్రవేశపెట్టడం వల్ల హైదరాబాద్ మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా క్యాన్సర్ చికిత్సలో కొత్త దశ ప్రారంభమైందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్లో అంటే ఫస్ట్ ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ నుంచి కార్పొరేట్ హాస్పిటల్కి రావడానికి మెయిన్ ఉద్దేశము కారణము ఏంటి అని అంటే ఆ టెక్నాలజీ అనేది ప్రైవేట్ హాస్పిటల్స్లో చాలా ఫాస్ట్గా గ్రో అవుతూ వస్తుంది. అలాగా నేను డిఫరెంట్ కార్పొరేట్ హాస్పిటల్స్లో వర్క్ చేయటము, ఆ తర్వాత ఇప్పుడు హైటెక్ సిటీ యశోద హాస్పిటల్కి రావడం జరిగింది. రీసెంట్గా అంటే ఒక 2 years నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. ఈ ఎంఆర్ లినాక్ అనేది ఒక అధునాతనమైన మెషిన్ అన్నమాట. లేటెస్ట్ అడ్వాన్సెస్ ఇన్ రేడియేషన్ ఆంకాలజీలో రేడియేషన్ ట్రీట్మెంట్కి సంబంధించిన చాలా అడ్వాన్సెస్ వచ్చాయి. వాటిల్లో ఎంఆర్ లినాక్ అనేది చాలా 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 బెస్ట్ మెషిన్గా మనము చూస్తూ ఉన్నాం. ఇది అసలు రేడియోథెరపీ ఇచ్చినప్పుడు మనము మామూలుగా పేషెంట్స్ని వింటూ ఉంటే కనుక వాళ్ళ బాధలు అంటే ట్రీట్మెంట్ అయిపోయిన పేషెంట్స్ని వాళ్ళ బాధలు అవి వాళ్ళ కంప్లైంట్స్ అవి వింటూ ఉంటే అబ్బా రేడియేషన్ అంటేనే ఇంత భయంకరమైన ట్రీట్మెంటా, దీనివల్ల ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఇది అనేది మనకు చాలామంది పేషెంట్స్ వాళ్ళ ఫాలోఅప్స్ వింటూ ఉంటాం, చెప్తూ ఉంటాం. తెలంగాణ వీరనారి చిట్యాల ఐలమ్మ 130వ జయంతి వేడుకలను పురస్కరించుకుని కరీంనగర్ రజక సంఘం ఆధ్వర్యంలో నేడు కరీంనగర్ పట్టణంలోని కలెక్టరేట్ రోడ్డులో గల మల్టీప్లెక్స్ చౌరస్తా వద్ద ఉన్న వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పాదాచారాలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు దూడెల ప్రశాంత్ మాట్లాడుతూ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ జయంతి కార్యక్రమానికి తూతూ మంత్రంగా నిర్వహిస్తూ చేతులు దులుపుకున్నదని, ఎలాంటి షామియానా కానీ సభా వేదిక ఏర్పాటు చేయకుండా ముక్తసరిగా ఏర్పాటు చేసినదని వారు ఆరోపించారు. మరొకసారి ఇలా చేయకుండా రానున్న రోజులు జయంతి మరియు వర్ధంతి కార్యక్రమాలకు అధిక నిధులు కేటాయించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు దూడెల ప్రశాంత్, పూసల శ్రీకాంత్, జంగాలపల్లి శంకర్, మునిగంటి అశ్విన్, గంగాధర్, లక్ష్మణ్, కాల్వ మధు, బాలరాజు, వెదిరే వెంకటేష్, శ్రీనివాస్, చాట్ల తిరుపతి, కిషన్, బి రాజు, ఐలన్న, పి తిరుపతి మరియు కరీంనగర్ రజక సంఘం నాయకులు, రజకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ పోరాట యోధురాలు రజక సంఘం ముద్దుబిడ్డ చిట్యాల చాకలి ఐలమ్మ గారి 130వ జయంతి సందర్భంగా కరీంనగర్ టౌన్లో ఘనంగా నిర్వహిస్తున్నాను అంటున్నారు, కానీ ఎక్కడ కూడా మాకు ఆ ఘనంగా చేసిన సందర్భం కనిపించడం లేదు. దయచేసి ప్రభుత్వం ఏదైనా ఉంటే అన్ని విగ్రహాలకు అన్ని జయంతులు వర్ధంతులు అన్నిటికీ ఎట్లా చేస్తారో మా తల్లికి కూడా అలాంటి వ్యవస్థలే తయారు చేయాలని నేను ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. దయచేసి మళ్ళీ జయంతికైనా అలాంటి వ్యవస్థ కల్పించాలని మా రజక సంఘం అందరి తరపున మేము వేడుకుంటున్నాం. 130వ చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా మరియు నగర రజకుల సంఘాల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంలో ప్రభుత్వం మాకు కనీసం టెంట్ కానీ కుర్చీలు కానీ ఎలాంటి అరేంజ్మెంట్స్ చేయకపోవడం కాకుండా 10,000 రూపాయల నామమాత్ర బడ్జెట్ కేటాయించి మమ్మల్ని చిన్న చూపు చూస్తుంది. కావున దయచేసి పాలకులు గుర్తించి రజకులు ఈరోజు సమాజంలో చాలా ఆదరణ కోల్పోతున్నారు. మమ్మల్ని గుర్తించి మాకు సంబంధించిన మాకున్నదే ఏకైక పోరాట ప్రతిమ గల చిట్యాల ఐలమ్మ గారి జయంతిని ఘనంగా జరుపుకుంటున్నందుకు రాబోయే రోజుల్లో మరింత బడ్జెట్ కేటాయించి మాకు రజకులకు వివక్షకు గురి కాకుండా మాకు అనేకమైన ప్రోత్సాహాలు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. కరీంనగర్ పట్టణంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒకేషనల్లో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యా సంస్థల చైర్మన్ వై చంద్రశేఖర్ మాట్లాడుతూ కళాశాలలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. చక్కగా అందంగా పూలతో బతుకమ్మలను తీసుకుని వచ్చి చక్కటి రంగవల్లులు వేసిన నేలపై ఉంచారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థినులతో పాటు అధ్యాపకులు ఈ వేడుకల్లో పాల్గొని ఉత్సాహంగా బతుకమ్మ ఆటలు ఆడుతూ పాటలను పాడారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ వై చంద్రశేఖర్ మాట్లాడుతూ కళాశాలలోని వృత్తి విద్యా కోర్సులతో పాటు విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాల పట్ల పండుగల పట్ల చక్కటి అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలోని వై చంద్రశేఖర్తో పాటుగా అధ్యాపకులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ కరీంనగర్లో బక్తమ్మ సెలబ్రేషన్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ బక్తమ్మ సెలబ్రేషన్ అంటేనే చాలా తెలంగాణలో అద్భుతంగా జరుగుతున్నటువంటి ఈ ప్రోగ్రాం. ప్రకృతి వనాలతో దొరికినటువంటి పూలను తీసుకొచ్చి చాలా సాంప్రదాయబద్ధంగా ప్రతి ఒక్క పువ్వును మనం పూజించుకోవడం ఎంతో ఆరాధంగా అనిపిస్తూ ఉంటుంది. మహిళలు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళ నుంచి చూసుకుంటే ఈరోజు ఈ కార్యక్రమానికి చిన్న పెద్ద తేడా లేకుండా ఎంతో ఆనందంగా ఈ ప్రోగ్రాం జరుపుకుంటూ ఉంటారు. కనుక వాళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఈరోజు. అందులో మనకు దసరా, బక్తమ్మ, మళ్ళీ దుర్గామాతాదేవిలో ఈ పవిత్రమైనటువంటి బక్తమ్మను తెలంగాణలో చేసుకోవడం అన్నటువంటిది చాలా అద్భుతం. అందులో తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర పండుగ కూడా మనకు ఈ పూలను పూజించడం అంటే ప్రకృతి నుంచి వచ్చినటువంటిదిగా మనం భావించుకోవచ్చు. ఈ అంబేద్కర్ కాలేజీలో ఇలాంటి ఈ బక్తమ్మను ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తూ ఉంటాం. ఈ ప్రోగ్రాంకు మా స్టూడెంట్స్ అందరూ, మా ఫ్యాకల్టీ అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అందుకు ధన్యవాదాలు. ఈరోజు మన అంబేద్కర్ వొకేషనల్ జూనియర్ కాలేజ్లో బతుకమ్మ సంబరాలు జరుగుతున్నాయి. అందులో మన పిల్లలకి అన్ని విధాలుగా అన్ని తెలియడానికి కోసమని మన కాలేజ్లో ప్రతి ఒక్క ఈవెంట్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. అలాగే బతుకమ్మ అంటే దాని ప్రత్యేకత ఎంత అనేది మన కాలేజ్ ద్వారా పిల్లలకు తెలియజేయడానికి మనం ఈ సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. విద్యార్థి హక్కుల కోసం సమరశీల పోరాటాలకు ఎస్ఎఫ్ఐ సిద్ధమని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కార్యదర్శులు శనిగరపు రజనీకాంత్, నాగరాజులు పేర్కొన్నారు. కరీంనగర్లో నిర్వహించిన సమావేశంలోని వారు మాట్లాడుతూ విద్యార్థి హక్కుల కోసం సమరశీల పోరాటాలకు ఎస్ఎఫ్ఐ సిద్ధం, విద్యారంగాన్ని అణచివేయాలన్న కుట్రలకు తిప్పికొట్టే శక్తిగా నిలుస్తామన్నారు. విద్యను నాశనం చేసే విధానాలను పాటిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే సమయం వచ్చిందని ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శనిగరపు రజనీకాంత్, కార్యదర్శి తాళ్ల నాగరాజు స్పష్టం చేశారు. ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు బడ్జెట్ కోతలు, సీట్ల భర్తీలో నిర్లక్ష్యం, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా వ్యతిరేక విధానాలను, విద్యార్థి ఉద్యమాన్ని ఉధృతం చేసి విద్యా వ్యవస్థను రక్షించేందుకు ఎస్ఎఫ్ఐ చరిత్రలో మరో కీలక అధ్యాయానికి శ్రీకారం చుడుతోందన్నారు. తెలంగాణ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర స్థాయి నాయకత్వ శిక్షణా తరగతులు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించడం జరిగింది. ఈరోజు ముగించడం జరిగింది. ఈ శిక్షణా తరగతుల్లో తెలంగాణ రాష్ట్ర విద్యారంగ భవిష్యత్తు మీద చివరి రోజు చర్చించడం జరిగింది. ప్రధానంగా దేశంలో బీజేపీ ప్రభుత్వం యూజీసీని ఈ దేశ ఉన్నత విద్యారంగం నుంచి తొలగించే దానికోసం ఎల్ఓసిఎఫ్ అనే ఒక డ్రాఫ్ట్ని తీసుకొచ్చి యూజీసీ పేరుతో ఉన్నత విద్యా సంస్థల్లోని వాళ్ళు ఏదైతే ఆర్ఎస్ఎస్ భావజాలం ఉందో ఆ భావజాలాన్ని ఉన్నత విద్యా సంస్థల్లో ప్రధానంగా కేంద్రీయ రాష్ట్ర యూనివర్సిటీలలో సిలబస్లో మతానికి సంబంధించినటువంటి పేరుతో విద్యార్థులు విభజన చేసి దానికోసం ఒక డ్రాఫ్ట్ బిల్లుని తీసుకొచ్చారు. దాన్ని వ్యతిరేకిస్తూ దానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఆందోళన చేయాలని నిర్ణయించడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 22 నెలలు అవుతున్నప్పటికీ ఈ 22 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో విద్యారంగం తీవ్రమైనటువంటి నిర్లక్ష్యానికి గురవుతుంది. ఈ రాష్ట్రానికి ఇప్పటివరకు విద్యాశాఖ మంత్రి నియమించలేనటువంటి ఒక దౌర్భాగ్యమైన స్థితిలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ తన వద్ద ఉంచుకున్నప్పటికీ ఈ రాష్ట్రంలో విద్యారంగాన్ని, ప్రధానంగా ప్రభుత్వ విద్యని ప్రైవేటీకరణ చేసే విధానాలను తీసుకొస్తా ఉన్నారు. కేవలం యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ మాత్రం నియమించారు, కానీ ఈరోజు యూనివర్సిటీలో ఎక్కడ వేసిన సమస్యలు అక్కడనే ఉన్నాయి. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్రంలో ఈరోజు యూనివర్సిటీలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, దాంతోపాటు ఈరోజు ప్రభుత్వ యూనివర్సిటీలో ఉన్న కోర్సులను ఈరోజు సెల్ఫ్ ఫైనాన్స్ చేసారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సు మార్చడం వల్ల విద్యార్థులు ఈరోజు వేలాది రూపాయల ఫీజులు ఈరోజు ప్రభుత్వానికి చెల్లిస్తున్న పరిస్థితి ఉన్నది. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సును రెగ్యులేట్ చేయాలి. దాంతోపాటు విద్యార్థులకు యూనివర్సిటీలో మౌలిక వసతులు కల్పించాలని, దాంతోపాటు ఇప్పటివరకు కూడా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ సంబంధించిన పోస్టులను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు భర్తీ చేయలేదు. ఇలా పోస్టులు భర్తీ చేయకపోవడం వల్ల ఈరోజు యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులకు ఉన్నత విద్య ఏ విధంగా ఈరోజు అందుతుందని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలను కాపాడాలి. యూనివర్సిటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ డిమాండ్స్. దాంతోపాటు ఈ రాష్ట్రంలో విద్యారంగంలో అనేక సమస్యలతో విద్యార్థులు చదువుతున్నారు. తెలంగాణ భూమి కోసం ధైర్యంగా పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ 130వ జయంతిని కరీంనగర్లో బీసీ సంఘం ఆధ్వర్యంలో నెహ్రూ యువ కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ మాట్లాడుతూ చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగించే దిశగా ఈ వేడుకలు విద్యార్థులు, సామాజిక నాయకులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు సమక్షంలోని ఆత్మీయంగా నిర్వహించారు. తొలుత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడంతో పాటు కేక్ కట్ చేసి ఆమెకు ఘన నివాళులు ప్రకటించారు. ఐలమ్మ పోరాటం నుంచి నేటి తరం ప్రేరణ పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం యువ నాయకులు పలువురు పాల్గొన్నారు.
ఈరోజు జిల్లా కేంద్రంలో మనము 130వ చాకలి ఐలమ్మ గారి యొక్క జయంతి మనం జరుపుకుంటున్నాము. నిజాము దొరల యొక్క అంటే వాళ్ళ దౌర్జన్యానికి వ్యతిరేకంగా అంటే ఒక క్యాస్ట్ పరంగా కాకుండా జరుగుతున్న పెత్తందారు వ్యవస్థ యొక్క ఆ దోపిడీని ఎదిరించడానికి కోసము ఆ పోరాటంలో మనము ఆ స్వాతంత్రం కోసము స్వేచ్ఛ కోసము పోరాడిన ఆ మహిళ వీరనారి అంటే జనరల్గా ఒక ప్రోగ్రాం చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక 100 మంది వస్తారు మనం అనుకునేటప్పుడు. ఆ తర్వాత తీరా మనం ఫీల్డ్ మీదకి వెళ్ళినప్పుడు ఒక 10 మంది వస్తారు, చివరికి ఉండేవారు ఒకరు. అందులో ఒక మహిళ ముందుకు రావడము, ఆ మహిళ ఆ రకంగా పోరాటం చేసి మనందరికీ ఒక స్వేచ్ఛా వాతావరణం కల్పించడము మనందరిలో ఇప్పటికీ ఆ స్ఫూర్తి ఎప్పటికి కూడా ఉండాలని కోరుతున్నాను. ఒక మహిళగా తిరగబడి వాళ్ళ కొడుకులు తర్వాత మిగతా తోటి వాళ్ళందరినీ అట్లాంటి ఇబ్బందికి గురవుతున్న వాళ్ళందరినీ కూడగట్టి ఆమె తిరగబడి ఆ రోజు నాడు ఏ పార్టీ చదువుకోకపోయినా కూడా ఆ రోజు నాడు ఆత్మాభిమానంతో బతకడమే ముఖ్యం అనేది ఏదైతే మా అందరికీ చాటిందో ఆ రోజులలో జరిగినటువంటి పోరాటాలకి స్ఫూర్తి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించడం మన బాధ్యతగా భావిస్తూ పండుగలను నిర్వహించుకోవాలని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రకృతిని ప్రేమిస్తూ తెలంగాణలో మాత్రమే జరుపుకునేది అతిపెద్ద పండుగ బతుకమ్మను పురస్కరించుకుని నేడు కళాశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించుకున్నారు. విద్యార్థులు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడి పాడారు. కళాశాల చైర్మన్ ముద్దసాని రమేష్ రెడ్డి, డైరెక్టర్ నరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, నరసింహారెడ్డి, శశికాంత్, ఏఓ రామారావు, మీడియా ఇన్ఛార్జి గొంటి రమేష్, ఫిజికల్ డైరెక్టర్ సునీత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు రజక సంఘం అధ్యక్షులు బాల భూదయ్య గూడెపు రవి ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి వేడుకలకు మాజీ జెడ్పీటీసీ మల్లుగారి నర్సాగౌడ్, మండల అధ్యక్షులు హమీద్, గంటా అశోక్, పాపగారి వెంకటస్వామి గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ ధీరత్వానికి, తెలంగాణ నేల పోరాట పటిమకు ప్రతీక అని కొనియాడారు. భూమి కోసం, భుక్తి కోసం తిరుగుబాటు చేసి నిరంకుశ పాలనపై దండెత్తిన చాకలి ఐలమ్మ పోరాటం, త్యాగం చిరస్మరణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు బాల భూదయ్య, మండల ప్రధాన కార్యదర్శి గూడెపు రవి, ఉపాధ్యక్షులు దీటి నరసింహులు, కోశాధికారి రమేష్, అశోక్, మాజీ జెడ్పీటీసీ మల్లుగారి నర్సగౌడ్, మండల అధ్యక్షులు హమీద్, పాపగారి వెంకటస్వామి గౌడ్, బీజేపీ మాజీ మండల అధ్యక్షులు గంటా అశోక్, మాజీ ఎంపీటీసీ యగదండి స్వామి, రాజేందర్ రెడ్డి, మల్లేష్ యాదవ్, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, రజక సంఘం సభ్యులు, కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోనే కొలువైనటువంటి స్వర్గీయ వీరవనిత, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా రజక సంఘం ఆధ్వర్యంలో వారి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. నాడు వారందరి పోరాట ఫలితమే నేడు తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛా వాయువులను ఆత్మగౌరవంతో ఉండాలనే ఆలోచనతోటి తెలంగాణ పోరాటం జరిగింది. అస్తిత్వం కోసం మరి వారు ఆశయాలను కొనసాగించాలంటే ఇటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా వాళ్ళను స్మరించుకుంటే వారి యొక్క ఆశయ సాధనలు మనం ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని రాజకీయ పార్టీ నాయకులకు, సామాజిక కార్యకర్తలకు, ముఖ్యంగా రజక సంఘ సభ్యులందరికీ కూడా నా తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మ వేడుకల్లో భాగంగా మాతా శిశు కేంద్ర ఆసుపత్రి వైద్యులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొని నృత్యాలు చేస్తూ ఆనందంగా బతుకమ్మ వేడుకలు వేయించారు. నిత్యం విరామం లేకుండా ప్రజలు వైద్య సేవలో ఉండే వైద్యులు బతుకమ్మ సంబరాలు నృత్యాలు చేసి కాస్త తమ ఆనందాన్ని పంచుకున్నారు. వైద్యుల ఆట విడుపు కోసం బతుకమ్మ సంబరాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామని, మన సంస్కృతి మన సాంప్రదాయాలు తెలంగాణ ప్రజల అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మ వేడుకలను ఆసుపత్రి వైద్య సిబ్బందిచే నిర్వహించామని జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద మహిళల పండుగ బతుకమ్మ పండుగ కావటం, వైద్య సిబ్బందితో కలిసి సంబరాల్లో పాల్గొనడం ఆనందకరంగా ఉందని, పూలను పూజించే సంస్కృతి తెలంగాణ ఆడపడుచులదని, అలాంటి సంస్కృతిని కాపాడుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉంటుందంటూ క్లినికల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రియాంక తెలిపారు. మన రాష్ట్ర తెలంగాణ ముఖ్యమైన అంటే మన స్టేట్ ఫెస్టివల్ బతుకమ్మ. దీన్ని మనం 9 రోజులు జరుపుకుంటాము ఆశ్వేజ మాసంలో. సో దీని సిగ్నిఫికెన్స్ మనకి ఏంటి అని కనుక ఆలోచించినట్టయితే దీన్ని మనం ప్రకృతి ఆరాధనగా తీసుకుంటాం. సో మన ధర్మం ప్రకారం ఓన్లీ టెంపుల్స్లోకి వెళ్ళి విగ్రహాల్లోనే కాకుండా మన చుట్టూ ఉన్న ప్రకృతిలో కూడా మనం భగవంతుని చూసుకోవడం అది మన పార్ట్ ఆఫ్ కల్చర్ అనమాట. సో ఈ ప్రకృతి ఆరాధనలో భాగంగా మనం 9 రోజులు వివిధ రకాలైన పూలతోటి, పసుపు కుంకుమలతోటి అమ్మవారిని బతుకమ్మలో చూసుకుంటూ ఆరాధిస్తూ ఉంటాం అన్నమాట. సో ఇది మనకి మన గ్రేట్ కల్చర్, మన గ్రేట్ హెరిటేజ్ని చూపిస్తూ ఉంటుంది. సో అట్లాగే కాకుండా మనం ఈ పండుగని 9 days అమ్మవారు అంటే ఆదిశక్తి యొక్క అంశాన్ని, మనలో ఉన్న అంశాన్ని బయటకు తీస్తూ దాన్ని మళ్ళీ రిజ్యూనేట్ చేసుకునే ఒక ప్రాసెస్ లాగా కూడా తీసుకోవాలి. ఎందుకంటే 9 రోజులు 9 అవతారాల్లో అమ్మవారు మనకి వివిధ రకాలైన కాన్షియస్నెస్ని చూపిస్తూ ఉంటుంది. రాబోయే ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని ఎంపీడీఓ జయశీల అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలోని రైతు వేదికలో 2వ సాధారణ స్థానిక సంస్థల ఎన్నికలు 2025 పీఓ ఓపీఓలకు శిక్షణ కార్యక్రమాన్ని ఎండీ శారిఫోద్దీన్ శిక్షణ కార్యక్రమం పరిశీలకులు జిల్లా పంచాయతీ అధికారి, రాజన్న సిరిసిల్ల మండల పరిషత్ అభివృద్ధి అధికారి, అడిషనల్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ బి జయశీల అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ రాబోయే సాధారణ ఎన్నికల్లో ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఏమైనా అభ్యంతరాలు ఉంటే పీఓల దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం ఎన్నికలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీధరు, ఎంఈఓ శ్రవణ్ కుమారు, టీఓటీలు ఉన్నారు. పోలింగ్ స్టేషన్లో ఏది జరిగింది ప్యానిక్ కాకుండా చూసుకోండి. నేను ఇందాకే చెప్పాను మీకు సూక్ష్మ పరిశీలన మరియు మీ పై అధికారులు అంటే ఎలక్షన్ కమిషన్ చేత నియమింపబడ్డ పై అధికారులతో ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకున్నాక మాత్రమే నిర్ణయం అనేది తీసుకోండి. ఇదంతా కూడా మనకి ఏంటంటే సజావుగా ఎన్నికల ప్రక్రియ అనేది మనం నిర్వహించడానికి మనం అందరం ఇక్కడ ఉన్నాము. కాబట్టి పీఓస్ అండ్ ఓపీఓస్ మీ అందరికీ కూడా చెప్తున్నారు ఏంటంటే ఎక్కడ కూడా మీకు మ్యాన్ పవర్ మనకు ఒక టైం పాయింట్ వర్క్ ఉంది అంటే మ్యాన్ పవర్తో కూడుకున్నది కూడా మనకు అవసరమే. ఇందాక మనకి టీఓటీ గారు చాలా క్లియర్గా చెప్తున్నారు ఏమని అంటే ప్రతి 200 ఓటర్లకి ఒక ఓపీఓ ఉంటున్నారు. ఏం లేదా? సో కాబట్టి మీ అందరూ కూడా ఈ శిక్షణ తరగతిని హాజరైనందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని సజావుగా పారదర్శకంగా పోలింగ్ నిర్వహణకు అవసరమైనటువంటి ఏర్పాట్లలో భాగంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం ప్రిసైడింగ్ అధికారులు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ శిబిరంలో మొత్తం 108 మంది ప్రిసైడింగ్ అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీడీఓ కడవేర్గు ప్రవీణ్, ఎంఈఓ మహతి లక్ష్మి సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి తప్పులు లేకుండా ప్రతి దశను ఖచ్చితంగా నిర్వహించేందుకు అధికారులు పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని వారు సూచించారు. ఆర్పీలు రజకు, టి నాగరాజు, ఎన్నికల శిక్షణ నిపుణులు, పోలింగ్ బూత్ ఏర్పాటు, ఓటర్లు ధృవీకరణ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ అలాగే మరియు వీవీప్యాట్ అలాగే వినియోగం, ఓటు లెక్కింపు వరకు ప్రతి అంశాన్ని ప్రాక్టికల్ డెమోతో వివరించారు. తప్పుడు ఓటింగ్ నివారణ, ఆక్షేపణలు పరిష్కారం, చట్టం, శాంతి భద్రతపై తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలను సవివరంగా తెలియజేశారు. ఎన్నికల ప్రక్రియలో చిన్నపాటి నిర్లక్ష్యము ప్రజాస్వామ్య విలువలను దెబ్బతీసే అవకాశం ఉందని ఆర్పీలు హెచ్చరించారు. అధికారులందరూ క్రమశిక్షణతో సమయ పాలన పాటిస్తూ తమ బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.
ఆర్డినరీ ఎలక్షన్లు నిర్వహణలో భాగంగా మనకు బెజ్జంకి మండలంలో 108 మంది ప్రిసైడింగ్ ఆఫీసర్లకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీనిలో 3 టీఓటీస్ ట్రైనింగ్ ఇవ్వడానికి సిద్దిపేట నుండి రావడం జరిగింది. వారికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఈ మన ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియామకం జరిగిన వారు విధి నిర్వహణ సక్రమంగా చేసుకోవడం, అలాగే ఎలక్షన్ సజావుగా నడిపించాలని మీ పిఓ ప్రిసైడింగ్ ఆఫీసర్ అందరినీ కోరడం జరుగుతుంది కూడా. అలాగే దీని తర్వాత మనకు హుస్నాబాద్లో స్టేజ్ 1 స్టేజ్ 2 ఆఫీసర్లు 2 గంటలకి సమావేశము ట్రైనింగ్ క్లాస్ ఉంటుంది. వారికి కూడా ఆర్డర్స్ సర్వ్ చేయడం జరిగింది. వారికి కూడా 2 గంటలకి అక్కడ ట్రైనింగ్ తీసుకోవాల్సిందిగా కోరుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సూచనలు. ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు. కలెక్టర్ చాకలి ఐలమ్మ ఆశయాలు ప్రతి ఒక్కరూ కొనసాగించాలని పిలుపు. జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూల బతుకమ్మ వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.